ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ పిల్ల ఇది మళ్ళీ బీచ్లో ఉంది అని అనుకోకండి. ఆ రోజే బర్త్డే రోజే మధ్యాహ్నం లంచ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ బీచ్కి అయితే వెళ్ళాము. సో అక్కడ క్రాబ్స్ అప్పుడే ఫిషింగ్ చేసి వచ్చారనమాట. వాళ్ళన్నీ కింద వేసారు, లైక్ క్రాబ్స్, జెల్లీ ఫిషెస్ ఇలా అన్నీ. సో అవి చూడ్డానికి అని చెప్పి వెళ్ళినాము. అండ్ ఆల్సో బోట్స్ అన్నీ ఒడ్డుకు దించుతున్నారు. సో అదంతా మీకు చూపిద్దామని వెళ్ళినాను. అండ్ ఆల్సో ఈ పిల్లలు ఉన్నారు కదా, అస్సలు భయమే లేదు. లిటరలీ జెల్లీ ఫిషెస్కి టెంటికల్స్ ముట్టుకుంటే బాగా ఇచ్చింగ్ ఉంటుంది అని అన్నా కూడా వినకుండా దాన్ని ముట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. అండ్ మా దగ్గర క్యాష్ లేకుండే, ఫోన్పే యాక్సెప్ట్ లేదు. బట్ ఏదో మేనేజ్ చేసి ఆ రోజు అయితే ఈ మ్యూజియంకి అయితే వెళ్ళాము. అండ్ ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు ఒకవేళ మహాబలిపురం వెళ్తే ఇవన్నీ చూడొచ్చు అని మీకు ఐడియా ఖచ్చితంగా వస్తుంది, ఓ ఈ ప్లేస్ ఉంది కదా అని చెప్పి. సో ఇది ఒక ఆర్ట్ అండ్ గ్యాలరీ మ్యూజియం. అండ్ ఆల్సో లైక్ రాతిశిలలు ఉంటాయి కదా, అవన్నీ చేసి పెట్టుంటారు ఆ మ్యూజియం అంతా. సో ఈ మ్యూజియం అయితే చాలా బాగుంది, వన్ టైం విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో దాంట్లో అయితే ఇలా అవతారాలు ఉన్నాయి కదా, ఇలా దేవుడు దశావతారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. సో లిటరల్లీ ఏది కనిపించినా మనకి తుత్త రాగదు కదా, అన్నీ అట్లా 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 టచ్ చేసి పోవాలి ఖచ్చితంగా. నాలాగే మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, బట్ నేనైతే ఇదన్నీ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా అట్లా 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 టచ్ చేసి అయితే ప్రతిదీ వస్తాను. సో మా ఫ్రెండ్స్ అప్పటికి చెప్తున్నారు, టచ్ చెయ్యొద్దే పాప, కదులుతుంది, అది పోతుంది అని చెప్పి. లిటరల్లీ మనకి చేతులు ఆగవు కాబట్టి ఖచ్చితంగా టచ్ చేస్తాము. అండ్ ఆల్సో ఇది ఎంత కామ్గా ఉందంటే ప్లేస్ అంత బాగుంది చూడ్డానికి, అండ్ ప్రశాంతంగా కూడా ఉంది. సో అదే గైస్ మహాబలిపురం వ్లాగ్. నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అండ్ ఏంది ఈ పిల్ల ఇట్లా బర్త్డే రోజు కదా చాలా మెస్సీగా ఉంది అని అనుకోకండి. లిటరల్లీ ఆ రోజు ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ఉండే, బట్ స్టిల్ బర్త్డే సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా అని చెప్పి ఫోర్స్ఫుల్గా బయటికి వెళ్ళి క్రౌడెడ్ ప్లేసెస్ లేకుండా మామూలు ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి మంచిగా ఫుడ్ తినేసి అయితే ఎంజాయ్ చేసాము ఆ రోజు. Ready to forget now. I'm not ready yet, ready to forget. I'm not ready yet. సో ఇక మత్స అవతారా, కూర్మ అవతారా, వారాహి, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, கிருஷ்ண, கல்கி தான் நினைக்கிறேன், எனக்கு தெரியாது. இது பத்மசேஷ வாகனம் மேலே ஸ்ரீ விஷ்ணு, அது மட்டும்தான் எனக்கு தெரியும். போகலாம் வாங்க. సో ఈ పీస్ ఆఫ్ ఆర్ట్ చూసేయండి, ఎంత బాగుందో కదా. లిటరలీ వుడెన్తో చేశారు ఇది మొత్తం. ఎంత బాగుందంటే ఒక మినీ సైజ్ టెంపుల్ని చూసిన ఫీల్ వచ్చింది అక్కడ, అంత బాగుంది. సో ఇలా అయితే ఈ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేసేసి నెక్స్ట్ అయితే షర్ల్ అండ్ పర్ల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఏమంటే షెల్స్ ఉంటాయి కదా, శంఖాలు ఇంకా చాలా రకాలు, సో వాటన్నిటితో ఇలా చేసి పెట్టారనమాట. అండ్ కోయి ఫిషెస్ ఇక్కడ, ఇది ఎక్కడ ఫుడ్ వేస్తుంటే అక్కడికి లైక్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఎంత బాగా చేస్తున్నారో చూడండి. ఇది చేయడానికి రియల్లీ చాలా ఓపిక కావాలి అండ్ చాలా టైం పడుతుంది. అండ్ 400 దీనికి ఛార్జ్ చేశారు. 6 మ్యూజియంస్ ఉన్నాయి, షర్ల్, పర్ల్, డైనోసార్, 3D ఆర్ట్ మ్యూజియం అండ్ ఫిష్ మ్యూజియం సంథింగ్, ఇంకా ఏవో 2 ఉన్నాయి.
అవంతా చూసేసాము. అండ్ పిక్స్ అయితే కొన్ని దిగేసి ఇంకా అయితే బ్యాక్‌కి వచ్చేసాము. సో చూసేసేయండి. Head down the highway side, cold wind, but it feels right. With you, I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow. సో ఇవి శంఖాలంట ఎంత మైన్యూట్‌గా ఉన్నాయి చూడండి. ఏదో ఫన్‌గా ఊరికే వీడియో కోసం అని మాట్లాడుతూ ఉండి ఇది కీ చైన్స్ అని చెప్తే పక్కన నుండి ఆంటీ వచ్చేసి ఇది కీ చైన్స్ కాదమ్మా గేలం వేయడానికి యూజ్ చేస్తారు అని చెప్తుంది. సో అదే మేము ఇక్కడ నవ్వుకుంటున్నాం అనమాట. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ హుక్స్ అంటారు కదా, లైక్ ఫిషెస్ పట్టడానికి అలా అవి అన్నమాట. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు కలెక్ట్ చేస్తే వీళ్ళకి వచ్చిందో కదా ఇక్కడంతా. I'm not ready yet, ready to forget now. I'm not ready yet, ready to forget. I'm not ready yet. I'm not ready yet. సో ఈ ఫిష్ చూడండి, దీనికి నాలాగే బద్ధకం అనుకుంటా, అసలు మూవే అవ్వట్లేదు. లిటరల్లీ 5 నిమిషాలు అక్కడ ఉండి వెయిట్ చేసి మరీ చూసాం ఇది మూవ్ అవుతుందా అని. అసలు అవ్వట్లేదు. సింక్ మొత్తం ఇదే ఉంది ఫుల్గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఈల్ అంట. చూడ్డానికి ఎలా ఉందంటే ఒక పాము, ఒక ఏమంటారు చిరుతపులి, ఇవి 2 గుర్తొచ్చాయి. బట్ దిస్ ఎలక్ట్రిక్ ఈల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అలా వెళ్ళిపోతుంది ఈ ఈల్ అయితే. దీన్ని టచ్ కూడా చేయని, ఆ సింక్ కూడా టచ్ చేస్తుంటే కూడా అక్కడ వద్దు అని అంటున్నారు. అండ్ ఇవి చూడండి, అసలు ఇవి ఫిషెస్ అంటే నమ్మబుద్ధి అవుతుందా? ఏదో శంఖాలు చూసినట్టు ఉన్నాయి అంతే అన్నీ. అండ్ ఇది నీమో ఫిషా కాదా అసలు అదే డౌట్తో మేము అందరం క్వశ్చన్ మార్క్లో ఫేస్లో ఉన్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసేసరికి లిటరల్లీ మన ఇన్నర్ కిడ్నీ చాలా సాటిస్ఫై చేసుకోవచ్చు. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే బాగా ఆడుకోవచ్చు. మేమైతే బాగా అంటే చాలా బాగా ఆడుకున్నాం. అండ్ దిస్ ఆర్ రెడ్ స్టార్ ఫిష్. నేనైతే ఫస్ట్ టైం రెడ్ స్టార్ ఫిష్ చూడడం, అసలు స్టార్ ఫిష్ చూడడమే ఫస్ట్ టైం. అండ్ యా, Head down the highway side, cold wind, but it feels right. With you, I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. ఇది చూసారా, ఇది ఎలిజబెత్ కిరీటం అంట, అక్కడ రాశారు. సో
అంటే రెప్లికేట్ చేసి దీన్ని ఇలా పర్ల్స్‌తో డెకరేట్ చేశారు. ఇదంతా పర్ల్ మ్యూజియం. దెన్ కమింగ్ టు డైనోసార్ మ్యూజియం, ఇదైతే చూడ్డానికి ఎంత బాగున్నాయో అసలు. వీళ్ళు 'జురాసిక్ పార్క్' మూవీ ఎంతమంది చూసారు? చిన్నప్పుడైతే బోర్ కొడితే 'జురాసిక్ పార్క్' మూవీ పెట్టుకొని చూసేసేదాన్ని నేను. అంత ఇష్టము. అండ్ దీంట్లో మీకేమైనా నేమ్స్ తెలుసా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సకిటేరియస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనోసార్స్ ఉంటాయి కదా ఇలా నేమ్స్‌తో. సో, అదే ఇక్కడ ఆడుకుంటున్నాను నేనైతే మంచిగా. అండ్ ఈవెన్ దో ఫీవర్ ఉన్నా కూడా ఆ రోజు లిటరలీ అంత బాగా ఎంజాయ్ చేయగలిగాను నేను. బికాస్ ది మ్యూజియం వెళ్ళడం వల్లే. అండ్ చిన్నపిల్లలాగా ఆత్రం బయటికి వచ్చేసి ఆడుకుంటూ ఉండిపోయాం మేమంతా అక్కడే. అయిపోయాక నెక్స్ట్ వెంటనే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో చూసేసేయండి. అండ్ ఇంకా 3D ఆర్ట్ మ్యూజియం ఉంది. అది నేను తీసానో లేదో నాకు తెలీదు. బట్ యా, ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా సరే, ఏ ఏజ్ వాళ్ళైనా సరే. See the fire in your cold eyes, breaking free from the long night. Hold me close till the sunrise. Everything is gonna be alright. See the flame in your cold eyes, breaking free from the long night. Hold me close till the sunrise. Everything is gonna be alright. Everything is gonna be alright. Everything is gonna be alright. మీరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేసింటే నాకు చెప్పేయండి. సో యా, ఐ నో వ్లాగ్ నుంచి చూసి నేర్చుకోవడానికి ఏం లేదు. బట్ యా, ఐ వాంటెడ్ టు షో యూ ఎవ్రీథింగ్ వాట్ అండ్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఆన్ మై బర్త్డే. సో వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ నాకు చెప్పండి ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ కావాలో. బాయ్.